పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే మొన్న కూడా మనం చేసాం. దూరదృష్టి పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుంది అని. ఎన్నో సంవత్సరాల క్రితం ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలకు ఆయన ఇచ్చినటువంటి అంటే గుర్తింపుని మనం చాలా సార్లు చూసాం. రీసెంట్ గా భారతదేశానికి సంబంధించి గణతంత్ర దినోత్సవాల్లో ఢిల్లీలో జరిగినటువంటి పెరల్లో ఏటికొప్పాకకి సంబంధించినటువంటి ఒక శకటాన్ని ఆయన ప్రదర్శింప చేయగలిగారు. ఒక డిప్యూటీ సీఎం గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ తీసుకువెళ్ళాలి. ఏటికొప్పాక సంబంధించినటువంటి వృత్తులకు మనం ప్రాచుర్యత కల్పించాలి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలి. చాలా అంటే ఎన్విరాన్మెంట్ కి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా వచ్చేటువంటి బొమ్మలను ప్రపంచం అంతా కూడా దీన్ని తీసుకోవాలి. ప్రపంచం దీని నుంచి చాలా నేర్చుకోవాలి. చాలా అందమైన ఆకృతిలో తయారు చేసేటువంటి వుడెన్ బొమ్మలు, చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మలు చాలా మంచిది. దాని నుంచి చాలా అద్భుతాలు సృష్టించారు ఏటికొప్పాక సంబంధించినటువంటి కళాకారులు, కొండపల్లి కళాకారులు. వీళ్ళందరికీ మనం ప్రాచుర్యం కల్పించాలి. అది రాష్ట్రం కాదు, దేశంలో ఢిల్లీలో ఆయన నిలబెట్టి చూపించారు. అదే ఒక సాహసం, ఒక అద్భుతం అని అంటే నిజంగా దానికి అక్కడ ఉన్నటువంటి అనేక శకటాలు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి శకటాల్లో పవన్ కళ్యాణ్ గారిది 3వ స్థానంలో వచ్చిందట. పవన్ కళ్యాణ్ గారిదని కాదు, ముఖ్యంగా ఏటికొప్పాకకు నిజంగా ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఆయన మనసులో ఒక్కసారి కనుక వెళ్ళింది అంటే దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆయన అరకు కాఫీని పెట్టుకున్నారు. ఈ అరకు కాఫీ కూడా రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా మరొక అద్భుతాన్ని సృష్టించబడుతుంది. ముఖ్యంగా ఏటికొప్పాకకు సంబంధించి మొన్న జరిగినటువంటి పెరడ్లో 3వ స్థానం రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి అప్పట్లో మన ఛానల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కూడా మనం చేసాం. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే మాకు ఇది సాధ్యమైంది, లేకపోతే దీనికి ఇంతవరకు ప్రాచుర్యం అనేది వచ్చేది కాదు. పేరు వింటున్నామే, అది తెలుగు రాష్ట్రాల్లోనే తప్ప బయటకి ఎక్కడికి తెలిసేది కాదు. ఇప్పుడు మేము ప్రపంచవ్యాప్తంగా మాకంటూ ఒక పేరు వచ్చింది. మేము ఇక్కడే మా కులవృత్తితో ఉన్నటువంటి ఈ ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా మేము పంపించడానికి సన్నాహాలు చేస్తాం. దీనికి భారతదేశ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి మాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సో డెఫినెట్ గా వాళ్ళ స్థాయిని ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉండబోతుంది అంటారు, ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. సో డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్. దీనికి సంబంధించి 3వ స్థానం రావడం అనేది ఇండియన్ పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సెట్ చేస్తున్నారో మనకు తెలుసు. అంటే వ్యక్తిగత స్వలాభాల కోసం కాదు, ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి అని మరొకసారి నిరూపించారు. డెఫినెట్ గా ఆయన ఉండగా భారతదేశానికి ఏంటి, ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకి అలాంటి ఎన్నో అనేకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పొద్దున ముందుకు తీసుకురాబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.